దేవునికి స్తోత్రం. ప్రేమన దేవుని బిడ్డారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మన పక్షముగా దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి ఆయనకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు అనంటే ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అనంటే, ఈ లోకములో ఈ దినాలలో అనేక మంది యవ్వన బిడ్డలు, ఈ లోకంలో ఎక్కువ మంది యవ్వన బిడ్డలే పతనమైపోతూ ఉన్నారు. యవ్వన బిడ్డలే పాడైపోతూ ఉన్నారు. యవ్వన బిడ్డలే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు దాటకుండానే ఈ లోకాన్ని విడిచిపోతూ ఉన్నారు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపే వారి జీవితాలు ఈ లోకంలో ముగించుకుంటూ ఉన్నారు. 20 సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు. అనేక రకాల రోగాలతో, అనేక రకాల వ్యసనాల వల్ల రోగాలు వచ్చి చనిపోతూ ఉన్నారు. విచ్చలవిడిగా బండ్ల మీద తిరగటం, యాక్సిడెంట్లు ఎగిరిపోతూ ఉన్నారు. విచ్చలవిడిగా పాపాలు చేస్తూ వారు తెలిసి తెలియని జీవితంలో వారు ఈ లోకంలో లోకాశల్లో పడి ఈ లోకాన్ని విడిచిపోతూ ఉన్నారు. అందుకని దేవుడు ఆ బిడ్డలను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నాడు. కనుక మనము ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. దయచేసి అందరూ తల్ల ఉంచుకొని కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరములు కల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, యవ్వన బిడ్డల వారి జీవిత భారాన్ని, వారి ఆలోచన విధానాన్ని, వారు పతనమైపోతున్న విధానాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని నా తండ్రి, కొన్ని మాటలు ఆ బిడ్డలకు మీరు అందించబోచు ఉన్నారు. నా తండ్రి, ఆ బిడ్డలతో మీరు మాట్లాడబోచు ఉండగా నా తండ్రి, ఈ యొక్క మాటలు, ఈ యొక్క హెచ్చరికలు నా తండ్రి, అనేక మంది బిడ్డలు, యవ్వన బిడ్డలు, వందల వేల మంది బిడ్డలు ఈ వాక్యమును విని నా తండ్రి వాక్యానుకూలంగా జీవించి నా దేవ మీ ద్వారా ఆశీర్వదించబెట్టకు కృప చూపించమని ప్రార్థన చేయించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని నా తండ్రి మేము ప్రారంభించి ఉండగా మీ కృపలో వర్ధిల్ల చేయమని, లక్షలాది మంది బిడ్డలకు మీ యొక్క స్వరము వినపడినట్లుగా సహాయం చేయమని, వాయిస్ ఆఫ్ హోలీ మినిస్ట్రీస్ నా తండ్రి ఎంతో గొప్ప సేవా పరిచయం చేయనట్లుగా, లక్షలాది మంది బిడ్డలకు మీ స్వరము వినపడినట్లుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని, మీ పక్షముగా నిలిచిన నేను నా తండ్రి తెలివి లేని వాడిని తండ్రి, మీ చిత్తమైతే నా తండ్రి నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దయగలిగిన హస్తములతో దీవించి, మీరు మాట్లాడబోతున్న మాటలు మీ బిడ్డలతో మీరు మాట్లాడి వారిని ఆశీర్వదించమని, దీవించమని, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య పుణ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క మాటలు మనము వినవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా యవనస్తుల పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ప్రత్యేకంగా మనకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా మనమేమి వినవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం, మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. ఎంతోమంది యవ్వన బిడ్డలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక రకాల ప్రమాదాలు, అనేక రకాల రోగాలు, ఆకస్మిక మరణాలు, యాక్సిడెంట్లు చనిపోయే వారందరూ కూడా మొత్తం 25 సంవత్సరాల లోపు పిల్లలేనండి. చిన్న చిన్న పిల్లలు, యవ్వన బిడ్డలు. ఎందుకు అలా జరుగుతుంది, ఏంటి, దేనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే మనము దేవుని భద్రత, దేవుని కాపుదల,
ప్రార్థన, దేవుని సహాయము, దేవుని నడిపింపు మనకెంతో అవసరమైనది. ఇశ్రాయేలీయులను కాపాడు దేవుడు తుణుకడు, నిద్రపోడు. మనము దేవుని బిడ్డలుగా ఆయన వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే మనం వెళ్ళే ప్రతి చోట, తీసుకునే ప్రతి నిర్ణయము, వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పనిని కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ముఖ్యంగా ఈ యొక్క సాయంకాల సమయంలో యవ్వన బిడ్డలు చాలా జాగ్రత్తగా వినాలండి. యవ్వన బిడ్డలు ఎందుకు వినాలి అని అంటే, యవ్వన బిడ్డలే ఇది ఖచ్చితంగా వినాలి. యవ్వన బిడ్డలకే ఇది ఖచ్చితమైన హెచ్చరిక. ఎందుకు యవ్వన బిడ్డలకి ఈ ఖచ్చితమైన హెచ్చరిక అంటే, యవ్వన ప్రాయంలో యెహోవా కాడిని మోయుట నరునికి మేలు. యవ్వన ప్రాయంలో దేవుడు నిన్ను తన కాడిని మోయమంటూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తనతో కలిసి నడవమని అర్థం. కాడి అని అంటే నీ మీద ఏదో ఒక పెద్ద మొద్దు పెట్టి నడువయ్యా అనరు. కాడి అనగా ఒక ఎడ్ల బండిని లాగాలంటే 2 ఎడ్లు ఉంటాయి. అటుపక్క ఒక ఎద్దు, ఇటుపక్క ఎద్దు ఉంటుంది. అలానే మనము ఆయన కాడి లాగటం అంటే అర్థం ఏంటి? మన ఆత్మీయ ప్రయాణంలో ప్రభువారితో కూడా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రభువారు ఉంటాడు, కాడి ఆయన మీద ఉంటుంది. ఒకవైపు మనం ఎత్తుకుంటాం. దానికి గల కారణం ఏంటంటే, ప్రయాసపడి భారంలో వచ్చిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము ఆయన కాడి మోయటం అంటే అర్థం ఏంటంటే, ఆయనతో కలిసి మనం ప్రయాణం చేయటం. ఆయనతో కలిసి ప్రయాణం చేయటం అంటే అర్థం ఏంటి? ఆయన చేసిన ప్రయాణం ఏంటి లోకములో? యేసయ్య అని అంటే ఆయన వచ్చి లోకములో ప్రయాణం చేశాడు. ఏంటా ప్రయాణము? త్యాగము. ఏంటా ప్రయాణము? ప్రేమ. ఏంటా ప్రయాణము? సమర్పణ. ఏంటా ప్రయాణము? రక్షణ. ఏంటా ప్రయాణము? స్వస్థత. ఏంటా ప్రయాణము? చాలా పేర్లు పెట్టచ్చు. ఆయన లోకంలో చేసిన సువార్త పరిచర్యలో అదే మనం చేస్తున్నాం. అదే నా కాడిని మోయట నరునికి సులువు అని ఎందుకన్నాడంటే, నువ్వు ఒక్కడు మాత్రమే కాదు ఆ కాడిని మోసేది, ఒక పక్క ఆయన మోస్తుంటాడు. అది చాలా సులువు అని ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక యవ్వన బిడ్డలమైన మనము దేవునికి అవసరం. యవ్వన ప్రాయంలో నా కాడిని మోయట నరునికి మేలు అంటే, సైతానుడు కూడా ఎవరు కావాలి? సైతానుడి కంటే యవ్వన బిడ్డలే కావాలి సైతానుడికి. ఎందుకు అని అంటే, యవ్వన బిడ్డలు అంటే బలవంతులు. బైబిల్ చెప్తున్నది యవ్వన బిడ్డలు బలవంతులు. యవ్వన బిడ్డలు అందగాళ్ళు. యవ్వన బిడ్డలు బలవంతులు, అందగాళ్ళు, ఇంకేంటి ధైర్యవంతులు. వారు ధైర్యవంతులు. ఎంత ధైర్యవంతులు అంటే, వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న కూడా లెక్క చేయరు. ఇంట్లో అమ్మా నాన్నే లెక్క చేయనోడు ప్రపంచంలో ఎవరిని లెక్క చేయడు. అంత ధైర్యవంతులు. దేవుణ్ణి లెక్క చేయలేదంటే అమ్మా నాన్న ఎలా లెక్క చేస్తారు? అమ్మా నాన్న లెక్క చేయలేదంటే లోకంలో ఇంకొక నెల లెక్క చేస్తారు. అంటే ఎవరిని లెక్క చేసేటువంటి వయసు కాదది. కాబట్టి యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డల్ని సైతాను కూడా తీసుకుంటాడు. సైతాను తీసుకుని ఏం చేస్తాడు? తొందరగా వారిని మోసం చేస్తాడు. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలే తొందరగా మోసపోతారు. ఎందుకంటే వారు బలహీనతలు సాతానుడికి తెలుసు. ఆ వయసులో ఉండే బలహీనతలు, ఆ వయసులో ఉండే చెడ్డ తలంపులు, ఆ వయసులో ఉండే చెడ్డ యావగేషన్స్ అంటే శరీరంలో వచ్చే మార్పులు, సరికొత్త మార్పులు, యవ్వన ఉద్రేకాలు, యవ్వన ఆలోచనలు, పాప తలంపులు, ఇవన్నీ కూడా వాడికి ఆ వయసులో ఉన్న బిడ్డలకు ఉంటాయి. కాబట్టి ఆ వయసులో ఉన్న బిడ్డల్ని వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. హీ వాంట్ ఓన్లీ యూత్ టు డిస్ట్రాయ్ దెమ్. పాడు చేయడానికి, వారిని నాశనం చేయడానికి, వారిని పతనం చేయడానికి, త్రాగుబోతులను చేయడానికి, జూతగాండి చేయడానికి, నేరస్తులను చేయడానికి, విచారణలు చేయడానికి, మోసగాన్ని చేయడానికి, క్రిమినల్స్ని చేయడానికి, భయంకరమైన సమాజంలో ఎంతో గొప్ప సమాజానికి భారంగా ఉండేంత చండాల స్థితిలో వాడిని దిగజారడానికి సైతాన్ని ఏం చేస్తాడు? యవనస్తుల్నే ఎన్నుకుంటాడు. యవనస్తులు చాలామంది
30 సంవత్సరాల లోపు చాలామంది నేరస్తులు ఉన్నారు. 30 సంవత్సరాల లోపు ఎంతోమంది మధ్యస్థులు ఉన్నారు. 30 సంవత్సరాల లోపు ఎంతోమంది చెడ్డ అలవాట్లతో శరీరం పాడైపోయి చనిపోయిన వారు ఉన్నారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపే వారు భయంకరంగా బండ్ల మీద స్పీడ్గా తిరుగుతూ 20 సంవత్సరాల లోపల ఎంతోమంది యాక్సిడెంట్లు ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు. పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నారు. దానికి గల కారణము ఒక నడిపింపు లేదు, ఒక భయం లేదు, ఒక భద్రత లేదు, ఒక కాపుదల లేదు, ఒక కంట్రోల్ లేదు. అందుకే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం చూద్దాము. 119వ దావీదు కీర్తన మనం చూసుకుంటే 119వ దావీదు కీర్తన 9వ వచనం చూసుకుందాం. 119వ దావీదు కీర్తన 9వ వచనం మనం చూస్తే చదువుతాను, వినండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అంటే ఇక్కడ అర్థం ఏంటి? యవనస్తులు అనగా ఈ భయం లేనోళ్ళు, యవనస్తులు అనగా ఈ లెక్క చేయని వయసులో ఉన్న బిడ్డలు. దయచేసి ప్రియమైన తమ్ముళ్ళు ఏమీ మీరు అనుకోవద్దు. అన్నయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అన్నయ్య ఏంటి ఇలా అంటున్నాడు యవనస్తులని మీరు అనుకోవద్దు. తమ్ముడు, నాకు మీ మీద కోపం కాదు, జాలి. నా కోపం వల్ల సైతాను మీద, నీ కోపం సాతాను మీదే ఉండాలి. మన కోపం సాతాను మీద ఉండాలి. దేవుని కోపం కూడా సాతాను మీదే కానీ మన మీద కాదు. మనం చూసి తండ్రి జాలి పడుతూ ఉన్నాడు, మనం చూసి తండ్రి కన్నీళ్ళు పెడుతూ ఉన్నాడు, మనం చూసి తండ్రి దుఃఖపడుతూ ఉన్నాడు, మనం చూసి తండ్రి అల్లాడపడుతూ ఉన్నాడు. దానికి గల కారణము వాడు పతనం చేస్తూ ఉన్నాడు, బిడ్డలను పతనం చేస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాలలోపు బిడ్డలు ఎగిరిపోతూ ఉన్నారు బళ్ళ మీద, బైపాస్లో. ఎవరు చేసిన పని ఇది? ఆ యొక్క ప్రవర్తన గల కారణం ఎవరు? తల్లిదండ్రుల? వారే మోసం చేయలేదే. వారు ఆకలితో ఉంటూ బిడ్డలకు అన్నం పెడుతూ ఉన్నారు. వారికి సరైన వస్త్రాలు లేకపోయినా బిడ్డలకు మంచి వస్త్రాలు ఇస్తూ ఉన్నారు. వారికి సరైన సమాజంలో మంచి స్థానం లేకపోయినా వారు బిడ్డలకు మంచి స్థానాన్ని కల్పించారు. ఎందుకు? వారిని మంచి స్థితిలో చూడాలని తల్లిదండ్రులు కష్టపడుతూ ఆకలిని చంపుకుంటూ బిడ్డలకు ఆహారం పెడుతూ వస్త్రహీనులై బిడ్డలకు వస్త్రాలు ఇస్తూ సమాజంలో పేరు ప్రతిష్టలు లేకపోయినా సరే వారికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతూ వారు అప్పులు చేస్తూ బిడ్డలు మంచి వారి యొక్క ఉద్దేశాన్ని సాతానుడు పతనం చేస్తూ ఏం చేస్తూ ఉన్నాడు? బిడ్డలను చెడిపేస్తూ ఉన్నాడు, చెదరగొడుతూ ఉన్నాడు, దేవుని ప్రణాళిక నాశనం చేస్తూ ఉన్నాడు, దేవుని చిత్తాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు, దేవుడిచ్చిన ఆయుష్ని హరిస్తూ ఉన్నాడు, దేవుడిచ్చిన ఎంతో ఆనందాన్ని వాడు వెంగి వేస్తూ ఉన్నాడు, దేవుడిచ్చిన బలాన్ని వాడు మోసం చేసి వెంగి వేస్తూ ఉన్నాడు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడు మోసం చేసి తీసేశాడు. దేవుడు ఇచ్చినటువంటి మంచి ఆధిక్యతలు బిడ్డల నుంచి వాడు దూరపరిచాడు. దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, వాడు బలహీనతనిచ్చాడు. దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు, వాడు దుఃఖాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఆయుష్ని ఇచ్చాడు, వాడు మధ్యలో వీరిని చంపేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయుష్ని ఇచ్చాడు, వీడు తీసేసుకుంటూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, వీడు చెడ్డ అలవాట్లతో పాడు చేస్తూ ఉన్నాడు బిడ్డల్ని. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, వీడు జ్ఞానహీనం చేస్తూ ఉన్నాడు. ఎంతో గొప్పగా చూడాలని, ఉన్నత స్థితిలో చూడాలని దేవుడు ఆశిస్తూ ఉంటే దిక్కులేని వారిగా, హీనులుగా, దరిద్రులుగా, సమాజానికి తల్లిదండ్రులు కూడా భారమైన వారుగా మిగిలేటట్లుగా సాతానుడు వారిని దుస్థితిలోకి నడిపిస్తూ ఉన్నాడు. దానికి గల కారణము వారి నడత బాగోలేదు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఏమంటూ ఉన్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో 119వ దావీదు కీర్తన 9వ వచనం మనం చూస్తే, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు. ఇది ఒక ప్రశ్న. ఎవరికి ప్రశ్న? మనకి మాత్రమే ప్రశ్న కాదండి, ప్రపంచంలో అనగా సృష్టిలో ఉన్న ప్రతి యవ్వనుడికి ఇది ప్రశ్నే. కొన్ని కోట్లాది మంది యవ్వనస్తులకి ఇది ఒక ప్రశ్న. కోట్లాది మంది ప్రజలకు ఇది ప్రశ్న. కోట్ల మంది యవ్వనస్తులకు ఇది ప్రశ్న. లోకానికే ఇది ప్రశ్న. లోకంలో ఉన్న ప్రతి యవ్వనస్తుడికి కూడా ఇది ప్రశ్నే. కారణము దీనికి సమాధానం లేదు కాబట్టి దేవుడే చెప్తూ ఉన్నాడు. ఏంటో సమాధానము? యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అని ప్రశ్నించాడు. దీనికి ఆన్సర్ ఎవడో చెప్పలేడు.
ప్రపంచంలో ఎవడు దీనికి ఆన్సర్ చెప్పలేడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు దానికి ఆన్సర్. ఆ కింద చదవండి. ఎలా అనంటే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ వాక్యాన్ని బట్టి, నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకోవాలి. నీ వాక్యాన్ని చూచుకుంటే మనం నిరీక్షపడతాం. నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. చూచుకొనుట అంటే నీ వాక్యాన్ని చూడాలి. ఏ వాక్యాన్ని? దేవుని వాక్యాన్ని. నీ వాక్యం అనగా ఇక్కడ అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని మనము చూడాలి. చూస్తే సరిపోదు. అన్నం ఉంది, అన్నాన్ని చూస్తాం, చూస్తే కడుపు నిండిద్దా? లేదండి. ఆ అన్నాన్ని మనం తినాలి. తింటే కడుపు నిండుతుంది. ఇంకా ఏమవుతుంది? బలం వస్తుంది. ఇంకా ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఇంకా ఏమొస్తుంది? ఒకరోజు బ్రతకడానికి నీ శరీరానికి శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం వింటున్న మాట ఏంటంటే, నీ వాక్యమును జాగ్రత్తగా, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. దేవుని వాక్యాన్ని చూడమంటూ ఉన్నాడు. అంటే చూసిన దేవుని వాక్యాన్ని చదువుతావు, గ్రహిస్తావు, ఆచరిస్తావు, ఆరోగ్యంతో ఆశీర్వదించబడతావు. అందుకే నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. జాగ్రత్తగా చూచుకుంటూ చేతంటే అర్థం ఏంటి? వాక్యాన్ని చూచుకుంటూ నీ జీవితాన్ని సరి చేసుకోమని అర్థం. అయితే ఈరోజు యవ్వనస్తులు, యవ్వన బిడ్డలు దేన్ని చూసుకుంటూ ఉన్నాడు లోకములంటే, యవ్వన బిడ్డలు, యవ్వనస్తులు ఈ లోకంలో చాలా చూస్తున్నారు. ఒక్కటిగా తప్పితే యవ్వనస్తులు, యవ్వన బిడ్డలు ఈ లోకంలో ఒక దేవుని వాక్యాన్ని తప్ప చాలా చూస్తున్నారు. లోకంలో ఉన్న సమస్త పాపాన్ని చూస్తూ ఉన్నారు. లోకంలో ఉన్న సమస్త ఆనందాన్ని చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. లోకంలో ఉన్న సకలాన్ని చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యాన్ని మాత్రం చూడరు కనుక చూడమంటూ ఉన్నారు. ఇది ఒక మిస్టరీ. యవ్వనస్తుడు తొందరగా దేవుని వాక్యం చూడ కనుక, దేవుని దగ్గరకు రాడు కనుక, దేవుని వాక్యం వినడు కనుక, వింటే అనుసరించవలసింది కనుక, వింటి వల్ల విశ్వాసం కలుగును, విశ్వసించిన వాడు రక్షించబడును కనుక ఈ ప్రాసెస్ అంతా మనకు అనవసరం. బికాజ్ వీఆర్ స్టిల్ యంగ్. మనం చాలా యవ్వనస్తులవి. మనకు చాలా చెయ్యాలి, చాలా అనుభవించాలి, చాలా. కానీ వీడికి తెలియదు తెల్లరి బుద్ధి నుంచి వచ్చే సంగతి. నేను మా ఫ్రెండ్కి చెప్పానండి వాక్యం. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఒక ముఖ్యమైన ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు ఫిలిప్ రాస్. బ్రదర్, దేవుని వాక్యం అయ్యా. నేను కలిసి చదువుకున్నాం, కలిసి స్పోర్ట్స్ ఆడాము. బాగా డైరెక్ట్ ఫ్రెండ్. ఫిలిప్ రాస్, దేవుని నమ్ముకో. నీ బలము, నీ మాటలు, నీ జ్ఞానము ఇవేవి కూడా నేను రక్షించలేవు. దేవుని నమ్ముకోవాలి, రక్షించబడాలి, చర్చికి వెళ్ళు అని అంటే, ఏం తమ్ముడు నీ మాటలు ఎవరికి చెప్పాలి? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చెప్పు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎంత బలహీడైనా 60-70 సంవత్సరాలు ఖచ్చితంగా మనం బతుకుతాం కదా. కరెక్టే, బతుకుతాం. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నమ్ముకున్నాం బ్రదర్. ఈ లోపల ఏం చేస్తావయ్యా? ఈ లోపల మనకు చాలా పనులు ఉంటాయి. ఏముంటాయి? చాలా పనులు ఉంటాయి. ఏం పనులయ్యా? చాలా చెయ్యాలే. అది వరకు నువ్వు పాస్టర్ కాకపోతే నేను చెప్పేవాడిని అన్నా, కానీ ఇప్పుడు నువ్వు పాస్టర్ కదా, నేను చెప్పకూడదన్నా, బాగుండదు. కానీ చాలా చెయ్యాలి, చాలా అనుభవించాలి. చాలా వయసు ఉంది, చాలా యంగ్ మనం. ఇప్పుడు ఎంత మన వయసు? 20 సంవత్సరాలే కదన్నా, చాలా అనుభవించాలన్నా అని. బిడ్డరా, ఏమో ఒకవేళ నా ద్వారా ఆఖరిగా అతన్ని హెచ్చరించాడేమో దేవుడు, నా ద్వారా దేవుడు మాట్లాడాడేమో, నా ద్వారా హెచ్చరించడేమో నాకు తెలియదండి. మరుసటి దినాన 4 గంటలకి నా ఫ్రెండ్ ఒక వ్యక్తి అంటున్నాడు, కట్ట నాతానీలి స్తోత్ర కుమార్, మా ఇంటి పక్క నైబర్, నాతోటి క్లాస్మేట్, నా ఆత్మీయ బ్రదర్. అతను అంటున్నాడు, సైమాన్, ఫిలిప్ చనిపోయాడు. ఏం ఫిలిప్ అయ్యా? ఫిలిప్ చనిపోయాడయ్యా. ఏమి జరిగింది? యాక్సిడెంట్. ఎక్కడ? చీరాల్లో, గోపాలకృష్ణ థియేటర్ సెంటర్.
ఏం జరిగింది? ఆగున్న లారీని పోయి గుద్దాడంట. అయ్యో, 4 గంటలకు జరిగింది. నిన్న 4 గంటలకు నేను వాక్యం చెప్పా. వేటపాలెంలో ఆంధ్ర బ్యాంక్కి దగ్గర వాక్యం చెప్పా. నేను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటి నేను వాక్యం చెప్పింది ఫిలిప్రాన్స్కే. ఎందుకంటే అతనికి నాకు చాలా ఇష్టం. ఒక సొంత అన్నదమ్ముల్లో ఉండేవాడు. నేను రక్షణ పొందకముందు చాలా మంచివాడు, చాలా కామెడీ ఉండేవాడు, చాలా జోకరు, చాలా బలవంతుడు, మంచి కబడ్డీ ప్లేయర్, అన్నిట్లో మంచి టాలెంట్స్ ఉన్నాయి. కానీ దేవుడి దగ్గరికి రాలేదు. రక్షణ లేదు, భయము లేదు, వాక్యం అంటే వినడు, పాస్టర్లు అంటే అవమానపరచడు కానీ ప్రేమించేవాడు కాదు. ఇంకొక గొప్ప విషయం చెప్పాలి. వాళ్ళ ఇంటి చుట్టూ 4 చర్చిలు ఉన్నాయి. రక్షణ సైన్యం చర్చి ఒక పక్క, మళ్ళీ ఇది సోమవారం చర్చి అంటారు, అదొక పక్క. వాళ్ళ ఇంటి చుట్టూ 4 చర్చీలు ఉన్నాయి దగ్గరలో. అక్కడే 4 చర్చి, ఆ మధ్యలో వాళ్ళ ఇల్లు. గమనించండి ప్రేమ బిడ్డరా, ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత ఖచ్చితంగా ఇది నా జీవితంలో నేను అనుభవించినటువంటి ఒక చేదు మృంగుడు పడని నిజం. మింగుడు పడని నిజం. నా సహోదరుడికి నేను ఆ ముందు రోజు వాక్యం చెప్పా. తమ్ముడు, మనకు చాలా ముందర వయసు, చాలా అనుభవించాలిరా. మనం చాలా అనుభవించాలి, చాలా చేయాలి. అయ్యే, పళ్ళు ఊడిపోయినాక, కళ్ళు కనపడినప్పుడు, తినప్పుడు, చేతులు కదలినప్పుడు, కాళ్ళు కదలినప్పుడు, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అంటే ప్రభు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపనైనా క్షమిస్తాను అన్నాడు ఆయన. కానీ నేను అంత ఘోర పాపని కాదు. ఇంకా 20 సంవత్సరాలే కదా, ఇంకా నేను 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చాలా చెయ్యాలి తమ్ముడు అంటే కామెడీగా మాట్లాడతాడు. దేవుని విషయంలో కూడా చాలా కామెడీగా మాట్లాడాడు. తప్పన్నా అటనగాక అది కరెక్ట్ కాదన్నా, దేవుని నమ్ముకన్నా. సరే తర్వాత చూద్దాం తమ్ముడు, నువ్వు మాకు చాలా ఫోన్లు ఉండి నేను అన్నీ వచ్చేసా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా, తన యవ్వన ప్రయాన్ని బట్టి, తన యవ్వన బలాన్ని బట్టి, తన ఆధిక్యతను బట్టి, తన గొప్పతనాన్ని బట్టి చాలా ప్రణాళిక వేసుకున్నాడు. 60-70 సంవత్సరాలు బతుకుతాను అప్పుడు నమ్ముకోవచ్చు అనుకున్నాడు. కానీ తెల్లారి పొద్దుని మరుసటి రోజే 4 గంటలకి అతను చనిపోయాడన్న వార్త నాకు విన్నప్పుడు నేను ఒక అర్ధగంట నాకు కాళ్ళు చేతులు కదలలేదండి. మైండ్ పనిచేయలేదు, స్తంభించిపోయాడు. కనుక ఎందుకనంటే దేవుని వాక్యము లేదు కనుక దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా మీ నడతను శుద్ధి చేసుకునేది. అప్పుడు మీ నడత శుద్ధి అవుతుంది, అప్పుడు నీ జీవితం శుద్ధి అవుతుంది, అప్పుడు నీ చూపులు శుద్ధిగా ఉంటాయి, నీ తలంపులు శుద్ధంగా ఉంటాయి, నీ మనసు శుద్ధంగా ఉంటుంది, నీ ఆలోచన శుద్ధంగా ఉంటుంది, నీ వినికిడి శుద్ధంగా ఉంటుంది, నీ నిర్ణయాలు శుద్ధంగా ఉంటాయి, నీ ఆలోచనలు సమస్తం కూడా శుద్ధంగా ఉంటాయి. అంటే జాగ్రత్తగా నీట్గా ఉంటాయి. ఎప్పుడు దేవుని వాక్యమును మన జీవితంలో ఉన్నప్పుడు మన సకల క్రియలు శుద్ధింప చేయబడతాయి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన అంటూ ఉన్నమాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దేవుని చూడాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి అని దేవుడు అంటూ ఉన్నాడు. కనుక నీ యొక్క వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ ద్వారానే కదా అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలండి. మరొక ఇంకోటి చూస్తే మనము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ప్రసంగి 11:9 చదువమ్మా. ప్రసంగి 11:9 మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు? యవ్వనుడా. ఇక్కడ కూడా చాలా ఖచ్చితంగా దేవుడు ఏం చేసి మాట్లాడుతున్నాడు అంటే గురి పెట్టి మాట్లాడుతున్నాడు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము. నీ యవ్వన కాలమునందు నీ హృదయము సంతృప్తిగా ఉండనేమో. నీ యవ్వన కాలమునందు సంతోషపడము. ఆహా, గొప్ప అవకాశం, మరి ఇచ్చాడు దేవుడు అనుకుంటున్నారు అందరూ. జాగ్రత్త, దాని వెనక చాలా ప్రమాదం పడింది.
యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషంగా ఉండు. సంతోషం ఏడుంది సంతోషం అంటే యవనస్తులు అనుకుంటారు లోకం నుండే సకల పాపము సంతోషం అనుకుంటున్నారు. జాగ్రత్త, దాని పేరు సంతోషం కాదు, అది దుఃఖం. సంతోషం కాదు, దాన్ని పాపం అంటారు. సంతోషము కాదు, అది పాతాళం అనొచ్చు. సంతోషము కాదు, అది మురికి అనొచ్చు. సంతోషము కాదు, అది ఊపి అనొచ్చు. సంతోషము కాదు, అది కరోనా అని కూడా అనొచ్చు. దేవుడు యవ్వనుడా నీవు యవ్వన కాలం ముందు సంతోషంగా ఉండు. యవ్వన కాలం ముందు సంతోషపడము అని అంటే యవ్వనుడు ఇక లాభం లేదు, ఇంకేం భయం లేదు, ఇంకేం పర్వాలేదు, ఎవడే సంతోషంగా ఉన్నా అంటున్నాడే అనుకుంటారు. అమ్మ జాగ్రత్త. ఆ కింద కూడా జాగ్రత్తగా చదివితే అప్పుడు మీరు కొంచెం ఒక ఆలోచనలోకి వస్తారు. ఏమంటున్నాడు? నీ యవ్వన కాలం ముందు సంతోషపడము, నీ యవ్వన కాలం నందు నీ హృదయమును సంతృప్తిగా ఉండనేమో. అంటే తృప్తికరంగా, మామూలు తృప్తి కాదు, సంతృప్తి, ద మోర్ దెన్ సఫిషియెంట్ అన్నట్లుగా నీకు కావాల్సిన దానికంటే ఎక్కువగా తృప్తిపడు. అయితే బట్ ఏమంటున్నాడు ఇంకా? ఏమంట కింద? నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నిన్ను, అయితే నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. నీ కోరిక ఏదైతే ఉందో, ఏం చేయాలనుకుంటున్నావో, దేన్ని ఆశించావో, నీ పనికిరాని కన్ను దేన్ని చూసి ఇష్టపడిందో, నీ పనికిరాని హృదయము దేన్ని చూసి నీ హృదయంలో ఆలోచిస్తూ ఉన్నదో. ఎందుకనంటే నీ కన్ను నీ ఆధీనంలో లేదు, నీ హృదయం నీ ఆధీనంలో లేదు, నీ నోరు నీ ఆధీనంలో లేదు, నీ మనసు నీ ఆధీనంలో లేదు, నీ కాళ్ళు నీ ఆధీనంలో లేవు, నీ కళ్ళు నీ ఆధీనంలో లేవు. నీది అనేది ఏది కూడా నీలో లేదు. ఎవ్రీథింగ్ వాజ్ స్టోలెన్ ఫ్రమ్ యూ. ప్రతిదీ కూడా నీ నుండి దొంగిలించబడింది. ప్రతిదీ కూడా నీలో ఉన్న ప్రతి అవయవాన్ని, ప్రతి ఆర్గన్ని, ప్రతి అణువుని సాతాను దొంగిలించేసాడు. వాడి స్వాధీనంలో తెచ్చుకున్నాడు నేను. వాడి స్వాధీనంలో తెచ్చుకున్న తర్వాత నీ స్థానికి నువ్వేదో చేయాలంటే కుదరదు. వాడు నిన్ను ఓకే అనాలి. వాడు మంచికి ఎప్పుడు కూడా ఓకే అనడు. దుర్మార్గానికైతే వాడు స్టాంప్ వేస్తాడు, ప్రొసీడ్ అంటాడు. ఒక మంచికి, ఒక నీతికి, ఒక సహాయానికి, ఒక ఆనందానికి, ఒక ఆదరణకి వాడు ఎప్పుడు కూడా స్టాంప్ వేయడు. అవినీతికి, అక్రమానికి, పాపానికి, కోపానికి, త్రాగుడికి, జూతానికి, వ్యభిచారానికి, కొట్లాట్లకు, అసహ్యానికి, క్రోధాలకు ఆమోద ముద్రేసి ప్రొసీడ్ అంటాడు. కనుక ఏది కూడా నీది అన్నది ఏది కూడా నీ దగ్గర లేదు అనే విషయాన్ని నీవు గ్రహించాలి. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు నీకు ఆ విషయాన్ని చెప్తున్నాడు. నీది అనుకుంటున్నది ఏది కూడా నీది కాదో నీ మనసు పెట్టి నువ్వు ఆలోచించు. నీ కన్ను నీ స్వాధీనంలో ఉన్నదా? నీ చెవులు నీ స్వాధీనంలో ఉన్నాయా? నీ నోరు నీ స్వాధీనంలో ఉన్నాయా? నీ ఆలోచన నీ స్వాధీనంలో ఉన్నాయా? నీ హృదయం నీ స్వాధీనంలో ఉందా? ఏదో లేదో గ్రహించు, గమనించు. అందుకే దేవుడు అంటున్నాడు ఏమని? నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. నువ్వు ఇలాంటి దుష్ట కార్యాలు చేస్తూ ఉన్నావని, దుష్ట కోరికలతో ఉన్నావని, దుష్ట తలంపులతో ఉన్నావని, దుష్ట సాంగత్యంలో ఉన్నావని, దుష్ట నడిపింపులో ఉన్నావని, దుష్టపు ఊబిలో కూరుకుపోతున్నావని దేవుడు ఏమంటున్నాడు? ఓకే, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు, మంచిదే, చెయ్యి. కానీ ఆ కిందంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? వీటన్నిటిని బట్టి, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ఏమి చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావేమో, ఏమి చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నావేమో, అందరి కళ్ళు నేను కప్పాను అనుకుంటున్నావేమో, ఎవరిని చూడకుండా నేను చేస్తున్నాను అనుకుంటున్నావేమో, ఎవరిని చూడకుండా నేను ఈ పని చేయగలిగాను అనుకుంటావేమో, గొప్పవాడిని అనుకుంటావేమో. జాగ్రత్త, దేవుడు అంటున్నాడు నీకు ఇష్టం వచ్చిన చొప్పు నువ్వు చేస్తున్నావు, మంచిదే, నీకు మంచిది. నాట్ ఫర్ మీ, నాకు కాదు, నీకు మంచిదని నువ్వు చేస్తున్నావు, మంచిదే. నువ్వు చేసే పాపములో అందరి కళ్ళు కప్పగలిగావు, తల్లిదండ్రులు కళ్ళు కప్పగలిగావు, బంధువులు కళ్ళు కప్పగలేవు, సంఘ సమాజాల కళ్ళు కప్పగలిగావు.
నువ్వు చేసే పాపం ఈ లోకంలో ఎవడో చూడలేడేమో, కానీ నేను చూస్తున్న దేవుడు, నీ ప్రతి పాపాన్ని గుర్తిస్తున్న దేవుడు, ప్రతి పాపాన్ని చూసి కంటి నీరు పెట్టిన దేవుడు ఇప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే నీ ఇష్టం చొప్పున చేస్తూ ఉన్నావు, నీకు ఇష్టం చేస్తూ ఉన్నావు, నీకు ఇష్టం వచ్చిన ఆలోచన చేస్తూ ఉన్నావు, నీ మనసుకు నచ్చేది చేస్తూ ఉన్నావు. అది తప్ప గొప్ప, చేయొచ్చో చేయకూడదా అని ఆలోచన లేకుండా లేదు నీకు ఆలోచన. ఎందుకనగా సాతానుడు నీ ఆలోచనని హ్యాక్ చేసేసాడు, తీసేసుకున్నాడు, వాడు స్వాధీనంలోకి తీసుకున్నాడు. కాబట్టి నువ్వేమి చేయలేవు. యు ఆర్ ది వన్ ఆఫ్ ది స్లేవ్ టు ది సాటన్ టు ఫాలో హిస్ కమాండ్స్. వాడి యొక్క ఆజ్ఞలు అనుసరించడానికి నువ్వు వాడి బానిసవి అనే విషయాన్ని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు నా బిడ్డవి, నా సొత్తనే జనంగానివి, నా స్వరూపానివి, నా ఆత్మ నీలో ఉన్నది, నేను నిన్ను కొన్నాను, నా ప్రాణాన్ని వెలగబెట్టి సిలువలో నా రక్తాన్ని కార్చి నిన్ను కొన్నాను, నా బిడ్డగా ముద్రించుకున్నాను, నాతో ఉండాలని నేను ప్రణాళిక చేస్తే సాతానుడు వచ్చి ఆ ప్రణాళికను పాడు చేసి, నా ప్రణాళికను పాడు చేసి నేను తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. వాడి ఇష్టం వచ్చినట్టుగా నీవు ఇష్టాన్ని కూడా జత చేశావు. వాడు నాశనపుత్రుడు కనుక నీవు కూడా నాశనపుత్రుడుగా తయారయ్యావు. వాడు నరకానికి వెళ్ళేవాడు కనుక నీవు నరకానికి సిద్ధపడుతూ ఉన్నావు. వాడు పాప జనకుడు కనుక నిన్ను పాప జనకుడుగా నిన్ను తయారు చేస్తూ ఉన్నాడు. సకల పాపాల్లో నిన్ను పాలి భాగస్తుడు చేసి రేపు నరకంలో తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. కనుక దేవుడు అంటూ ఏమని, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో, మర్చిపోగాక జ్ఞాపకం చేసుకో, నరకానికి నువ్వు సిద్ధపడ్డావు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు దేవుడు. కనుక ప్రియమంది బిడ్డ, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో జ్ఞాపకం చేసుకో, మర్చిపోకు. ఒకవేళ ఇప్పటిదాకా మర్చిపోయావా, నేను హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడైనా సరే ఆ కార్యాలు అంతటితో వదిలిపెట్టు. ఒకవేళ ఇప్పుడు దాకా సాతానుడు నిన్ను బానిసగా వాడి ఇష్టం వచ్చినట్టుగా నిన్ను పతనం చేశాడా, ఇప్పుడైనా సరే నీ సకల క్రియలకు ఫుల్ స్టాప్ పెట్టు. ఎందుకు? దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, వీటన్నిటిని బట్టి నేను నిన్ను తీర్పులో లెక్కడకపోవచ్చు ఉన్నాను అన్నాడు. కనుక ప్రియమైన బిడ్డారా, మరి 3వ వచనం మనం చూద్దాము. ఇర్మియా గ్రంథము 11:9 చూసాం కదా ఇప్పుడు. ఓకే, 2వ తిమోతి 4:12 చూద్దాం. 2వ తిమోతి 4:12 చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, 2వ తిమోతి 4:12 మనం చూస్తే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, 1వ తిమోతి 4:12 అక్కడ దేవుడు ఏమంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో అంటే, యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము. నీ యవ్వన కాలంలో ఉన్నప్పుడు, నీవు యవ్వనుడుగా ఉన్నప్పుడు, నీవు బలంతో ఉన్నప్పుడు, నిన్ను ఎవరు కూడా తృణీకరింపకుండా, నీ పక్షంగా ఎవరు కూడా దూషించకుండా, దూషణ మాటలు అనకుండా నువ్వు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంట. యవ్వన ప్రాయంలో నువ్వు ఉన్నప్పుడు ఎవరు నిన్ను తృణీకరించకుండా నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలంట. ఈ రోజుల్లో గమనించారండి, ఎంతమంది బిడ్డలు యవ్వన ప్రాయంలో ఉండి సంఘ సమాజాల్లో వారు నోటికి అర్థం లేకుండా, వారి క్రియలకి అర్థం లేకుండా, వారు చేసే చేష్టలకి అర్థం లేకుండా తల్లిదండ్రుల పేర్లు పాడు చేస్తూ చాలామంది మనం సహజంగా అంటూ ఉంటాం. విన్నారా మీరు? వినలేదు, నేను చాలామంది అన్నా, అయ్యా వీడు ఇంత మిడిమాలంగా ఉన్నాడు, అయ్యా వీడు ఎక్కువ కాలం ఉండడు. బా ఎలాంటి దీవెనలండి, ఎలాంటి దీవెనలు, ఎలాంటి మాటలు, ఎలాంటి దూషణ మాటలు ఉంటున్నారు చూడండి. వీడు ఇంత మిడిమాలంగా ఉన్నాడు, వీడు ఎక్కువ కాలం ఉండడు అయ్యా అని ఎంతోమంది యవ్వన బిడ్డలను అంటూ నేను విన్నా. అదేంటమ్మా అలా అన్నావు పాపం అంటే,
అయ్యా అన్నయ్య నీకు తెలియదు, వాడి పరిస్థితి మీకు తెలియదు, వాడి బుద్ధి మంచిది కాదు, వాడు ఎప్పుడు కుక్క తిరిగినట్లు రోడ్డు మీద తిరుగుతుంటాడు బిత్తర చూపులు చూస్తూ. ఎవరండి? ఎప్పుడు వీధి కుక్క తిరిగినట్లుగా బిత్తర చూపులు చూసుకుంటూ బజారు చుట్టూ తిరుగుతుంటాడు. ఎందుకు? వాడు వయస్సు. ఎందుకు? సాతాను వారిని అలా తిప్పుతూ ఉన్నాడు. ఎవరైనా గద్దేస్తే పెద్దలు ఎవరిని లెక్క చేయడు, ఎవరైనా చూస్తారేమో ఏమని అనుకుంటారేమో భయం లేదు. ఎందుకు? అసలు దేవుని భయమే లేదు. దేవుని భయం లేనివాడికి ఇక ఏ మనిషి భయం ఉండదు. దేవుని భయం లేనివాడు ఇంకెవరిని కూడా లెక్క చేయడు. కనుక ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, ఈ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు, నీవు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు 4:12 అంటున్నాడు, యవ్వనంను బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, తృణీకరించి మాట్లాడే విధంగా చేసుకోకు. కానీ ఎలా అంటానా? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలు దేవునిలో ఎలా ఉండాలని అంటే, యవ్వన బిడ్డలు దేవుడు ఎలా ఉండాలని, యవ్వన బిడ్డలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసండి. ఎలా ఉండాలంట అంటే, మాటలోను ప్రవర్తనలో. మాటలో ఎక్కడ తప్పు రాకూడదు, ఎక్కడ పొరపాటు రాకూడదు, ఎక్కడ అబద్ధం రాకూడదు, ఎక్కడ అసత్యం రాకూడదు, ఎక్కడ వ్యంగ్యం రాకూడదు, ఎక్కడ ఎగతాళి రాకూడదు. చాలామంది ఎగతాళి మాటలు మాడతారు, ఎదుటోళ్ళు ఎగతాళి చేయటం, వ్యంగ్యపు మాటలు, దూషణ మాటలు, వినలేని మాటలు, భరించలేని మాటలు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏ విషయాలు ఉన్నాయంటే మాటలోను, తర్వాత ప్రవర్తనలోను. నీ ప్రవర్తన ఎలా ఉన్నది? ఇప్పటి వరకు నీ ప్రవర్తనలో ఏదైనా లోపం ఉన్నట్లయితే, ఇప్పటి వరకు నీ మాటలో ఏదైనా లోపం ఉన్నట్లయితే, ఇప్పటి వరకు నీ మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఏదైనా పాపము తప్పు ఉన్నదని దేవుడు నిన్ను హెచ్చరించినట్లయితే, ఏ క్షణమే దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఏమని? అవి మానుకో. అది నీకు తగినది కాదు, అలా నీవు ఉండవలసిన వాడివి కాదు, అలా ఉండుటకు నేను నిన్ను పిలవలేదు, అలా ఉండుటకు నీకు ఎలాంటి యోగ్యత లేదు. అలా ఎవరుంటారంటే లోకస్తులు ఉంటారు, ఎవరుంటారంటే సాతాను సంతతి ఉంటుంది, ఎవరుంటారంటే లోక సంబంధమైనటువంటి సకల పాపక్రియల్లో ఉన్నవారు అలా ఉంటారు. కానీ నీవు అలా ఉండకూడదు. ఎలా? మాటలో కానీ, ప్రవర్తనలో కానీ. ఇంకోటి ప్రేమలో. ప్రేమ అంటే ఏ ప్రేమ అండి? ఏ లోక సంబంధమైన ప్రేమ కాదండి, చండాల ప్రేమ కాదు. ఈ లోక సంబంధమైన ప్రేమ, చండాల ప్రేమ గురించి నేను చెప్పట్లేదండి. యేసయ్య ప్రేమ గురించి నేను చెబుతూ ఉన్నాను. దేవుని ప్రేమ, ఈ లోక సంబంధమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ? తల్లిదండ్రుల ప్రేమ చూడండి, శాశ్వతం కాదు. బిడ్డల ప్రేమ చూడండి తల్లిదండ్రుల మీద, అది శాశ్వతం కాదు. ఈరోజు చాలామంది బిడ్డలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు ఆస్తుల కోసం. చాలామంది ప్రేమికులు నేను ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేని జీవితం నాకు నీరు లేని ఎడారి లాంటిది అంటాడు. తెల్లారిపోతే యాసిడ్ పోతాను ఒక. చూసారా? ప్రేమ. నిన్ను తెగ ప్రేమిస్తున్నాను అంటాడు, నువ్వు లేకపోతే చచ్చిపోతానంటాడు. ఒట్టిదే, వాడు సావడు, ఈ అమ్మాయిని చంపేస్తాడు ఖచ్చితంగా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటాడు. ఒట్టిదే. ఈ మాయ మాటలు సాతాను మాటలు చెప్పి ఆడపిల్లల్ని పతనం చేసి వారి జీవితాల పతనం చేస్తూ ఎంతోమంది వాడు పతనం అయిపోతున్నారు. అంతే. నువ్వు చేసేది, నువ్వు విత్తే విత్తనం ఏదైతే విత్తుతున్నావో ఆ పంట నువ్వు కోస్తావు. నువ్వు ఏది విత్తుతావో దాన్నే కోస్తావు. జాగ్రత్త అన్నాడు దేవుడు. నువ్వు మోసం చేయాలని ఒక పాపని, ఒక సిస్టర్ని, ఒక సహోదరిని మోసం చేయాలని మోసపు మాటలు చెప్తూ ఉన్నావా? జాగ్రత్త, నీవు కూడా మోసపోతావు. నీ కుటుంబంలో ఉన్న నీ అక్క చెల్లెలు కూడా మోసపోతుంది. జాగ్రత్త. నువ్వు ఏదైతే విత్తావో అదే కొయ్యాలి. ఒక సిస్టర్కి, లేక ఒక సహోదరికి, ఒక చెల్లికి ఏదైతే నువ్వు ద్రోహం చేయాలనుకుంటున్నావో
ఆ ద్రోహం నీ ఇంట్లో తగులుతుంది జాగ్రత్త. అదే నీకు జరుగుతుంది జాగ్రత్త. అదే నీ సహోదరికి జరిగింది జాగ్రత్త. కనుక మేలు చెయ్యి, మేలు పొందుతావు. కీడు చెయ్యకు, కీడు అనుభవించాల్సి వస్తుంది, జాగ్రత్త. ఏమంటున్నాడు దేవుడు? ప్రేమలోను, ఇంకోటి విశ్వాసములోను. విశ్వాసంలో కూడా మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము అనగా ఏంటి అర్థం? లేనివి ఉన్నవి అని నమ్మటమే విశ్వాసం. అదృశ్యమైన వాటిని దృశ్యములుగా ఊహించుకోవటం విశ్వాసం. మార్తా, ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ ది గాడ్. దేవుడు అంటున్నాడు, మార్తా, నీవు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు, నమ్మకపోతే నువ్వు చూడలేవు. చక్కతో ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడి యొక్క సాయంకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రేమలోను. ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, చండాల ప్రేమ కాదు, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. ఏంటి దేవుని ప్రేమ? దేవుని ప్రేమ నీలాగా ప్రాణాలు తీసే ప్రేమ కాదు. దేవుని ప్రేమ నీలాగా జీవితాలు పాడు చేసి పతనం చేసే ప్రేమ కాదు. దేవుని ప్రేమ నీలాగా మోసం చేసే ప్రేమ కాదు. దేవుని ప్రేమ నీలాగా మోసపోయే ప్రేమ కాదు. దేవుని ప్రేమ ప్రాణమిచ్చే ప్రేమ. నీ ప్రేమలాగా ప్రాణాలు తీసే ప్రేమ కాదు. జీవితాల్లో పతనం చేసే ప్రేమ కాదు. జీవితాన్ని పతనం చేసుకునే ప్రేమ కాదు. మాయ మాటలు నమ్మి జీవితాలు పాడు చేసుకుంటూ పతనం చేసుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చక సంఘ సమాజంలో హీనంగా తల్లిదండ్రులకి బాధగా చెడ్డ పేరు తెస్తూ ఉండే ఈ ప్రేమ కాదు. పనికిరాని ప్రేమ, పనికిమాల ప్రేమ, సాతానుని ప్రేమ, అది లోక సంబంధమైంది. కానీ దేవుని ప్రేమ ప్రాణాలు తీసేది కాదండి. దేవుని ప్రేమ మోసగించేది కాదు. దేవుని ప్రేమ ఏడిపించేది కాదు. దేవుని ప్రేమ కన్నీటి ప్రేమ. అలాంటిది ప్రాణాలు తీసే ప్రేమ. నీ ప్రేమ అయితే లోక ప్రేమ, ప్రాణాలు తీసేది సైతాను ప్రేమ అయితే ప్రాణాలు ఇచ్చేది దేవుని ప్రేమ. మోసగించేది సాతాను ప్రేమ అయితే ఆ మోసాన్ని కూడా క్షమించేది దేవుని ప్రేమ. ఇంతకాలం నువ్వు దేవుని మోసం చేస్తానే ఉన్నావు, దేవుని ఉద్దేశాన్ని మోసం చేస్తూ ఉన్నావు. అయితే ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకు? నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. అందుకే బైబిల్ అంటున్నాడు ప్రేమలోను. ఇంకా ఏమంటూ ఉన్నాడండి? 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 12వ వచనం చూసి అక్కడ ఏమంటున్నాడు? ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను. విశ్వాసంలో కూడా మనము జాగ్రత్తగా బలమైన విశ్వాసంగా ఉండాలి. ఇంకా పవిత్రతలోను. పవిత్రత ఇది ముఖ్యమైనది. పవిత్రత అంటే ఇది చాలా ముఖ్యమైనది. చాలామంది పవిత్రులని అంటారు, కానీ పవిత్రత లోపం ఉంటుంది. అందరిలో కాదండి. కొంతమంది దేవుడి బిడ్డలు ఉన్నారు, బలమైన విశ్వాసులు ఉన్నారు, కళంకం లేని బిడ్డలు ఉన్నారు, మంచి ప్రార్థనా పరులు ఉన్నారు, దేవుని దృష్టిలోనే నమ్మకమైన వారుగా ఉన్నారు. వారి విషయం కాదండి. కొంతమందిని సాతాను బలహీనపరుస్తూ, కొంతమందిని బలహీనపరుస్తూ వారిని ఏం చేస్తారంటే అపవిత్రులుగా మారుస్తూ ఉన్నాడు. అపవిత్రులుగా మారుస్తూ ఉన్నాడు. అట్టి వారి ఇంతవరకు ఎవరైనా ఉన్నట్లయితే, అలాగూ ఎవరైనా ఉన్నట్లయితే దేవుని దృష్టిలో ఎందుకు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ మాటలు గమనించి ఈ క్షణం నుంచి ఒక కొత్త నిర్ణయం తీసుకో. ఏంటి ఆ నిర్ణయం? ఏదైతే దేవుడు మనకి హెచ్చరికలు ఇచ్చి ఉన్నాడో ఇక మన జీవితంలో కనపడకూడదు. జాగ్రత్త. ఎవరుడా? జాగ్రత్త. యవ్వనస్తులతో దేవుడు అంటున్న మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ ఎలా ఉండాలంట? విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. విశ్వాసులు అనగా దేవుణ్ణి విశ్వసించిన వారు. విశ్వాసులకు మాదిరిగా. అసలు విశ్వాసి అంటే ఇలా ఉండాలిరా, వీళ్ళు విశ్వాసులు అంటే అనాలి. మనం వెళ్తూ ఉంటే సంఘానికి దేవుని బిడ్డలు మనం చెప్తూ ఉంటే విశ్వాసులు అంటే పలాని వాళ్ళు రా అనాలి. అంతేగాని అబ్బో వీళ్ళు విశ్వాసులు ఉంటాయో అనకూడదు, వ్యంగ్యంగా అనకూడదు, ఎగతాళిగా అనకూడదు. విశ్వాసులకు మాదిరిగా. విశ్వాసులంటే ఎలా ఉండాలో అలా. విశ్వాసులకు మాదిరిగా అంటే విశ్వాసులంటే ఎలా ఉండాలి, వీళ్ళ విశ్వాసులు అనే విధముగా నీ జీవితాన్ని నీవు
స్థిరపరచుకోవాలి. దేవునిలో స్థిరపరచుకొని, విశ్వాసంలో స్థిరపరచుకొని, మాటలో స్థిరపరచుకొని, నమ్మకంలో స్థిరపరచుకొని, ప్రేమలో స్థిరపరచుకొని, దేవుని ఎదుట యథార్థముగా నిలబడినట్లయితే దేవునికి నీవు ఇష్టడివి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు జాగ్రత్తగా, దేవుడు చెప్పిన ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే అక్కడికి ఇంకొక వచనం చూపించి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి మనం ఆలోచిస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 4 మనం చూస్తే అక్కడ ఏమంటుంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. పిల్లలారా, నువ్వు యవ్వనస్తుడు అనుకుంటున్నావు, పెద్ద బలవంతుడు అనుకుంటున్నావు, పెద్ద గొప్పవాడిని అనుకుంటున్నావు, కానీ దేవుడు అనుకుంటు పిల్లలారా. ఎందుకు పిల్లలారా అన్నాడు? దేవుడు పిల్లలారా అని ఎందుకు ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు అని అంటే, మనము మన దృష్టిలో మనం యవ్వనస్తులమి, మన దృష్టిలో మనం చాలా గొప్ప వాళ్ళమి, మన దృష్టిలో మనం చాలా బలవంతులమి, మన దృష్టిలో మనం చాలా ధైర్యవంతులమి. కానీ దేవుని విషయమైనటువంటి జ్ఞానములో వాళ్ళు కూడా మనకు రావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, పిల్లలారా మీరు చాలా నేర్చుకోవాలి. అంత వచ్చు అనుకుంటున్నారు, జ్ఞానం అనుకుంటూ ఉన్నారు, మేధావులు అనుకుంటూ ఉన్నారు, బలవంతులు అనుకుంటూ ఉన్నారు, వినర్లం అనుకుంటూ ఉన్నారు, శూరులం అనుకుంటూ ఉన్నారు, ప్రపంచ జ్ఞానులము అనుకుంటూ ఉన్నారు. బట్ పిల్లలారా, ఓకేనైనా ఏంటంటే పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మీరేమనుకో, నువ్వు ఒకరోజు ఖచ్చితంగా మాడు పగులుద్ది, దానికి ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇది. మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై, యూ మస్ట్ ఒబే టు యువర్ పేరెంట్స్. నువ్వు లోబడి ఉండాలి, తల ఉంచుకొని ఉండాలి. నువ్వు కలెక్టర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ప్రపంచ మేధావి కావచ్చు, అయినా సరే నీ తల్లిదండ్రులకు నువ్వు బిడ్డ మాత్రమే. గుర్తుపెట్టుకో. పిల్లలారా, నీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండుడి. ఇది ధర్మము. మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండి. ఇంకేం చెప్తున్నాడు? నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించును, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు బగుతువు. చాలు. దేవుడు లోబడి ఉండటమే కాదు, విధేయులై ఉండటమే కాదు, నేను యవ్వనస్తుడు కదా, నాకు మీసాలు వచ్చినాయి కదా, నాకు బలం వచ్చింది కదా, నాకు ఎదురులేదు కదా, నాకు పెళ్ళి వయసు వచ్చింది కదా, పెళ్లి వయసు వచ్చింది, లేకపోతే పెళ్ళయింది కదా, లేకపోతే పిల్లలు పుట్టారు కదా, నా పిల్లలకు కూడా పిల్లలు పుట్టారు కదా, నాకంటూ స్వతంత్రత లేదా? ఉంది నీకు స్వతంత్రత. ప్రపంచంలో ఏ విషయంలో నీకు స్వతంత్రత ఉంది. వాటి ఈ విషయంలో నీవు నీ తల్లిదండ్రులకు విధేయుడివై, నీ తల్లిదండ్రులకు నీవు విధేయుడై ఉండవలెను. ఎందుకు విధేయుడు ఉండాలి? నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే తల్లిదండ్రులకు నీవు విధేయుడవై ఉండము. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? లోకంలో దీర్ఘాయుష్వంతుడుతూ ఉంటా. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి బిడ్డలు చాలామంది విధేయులు ఉండటంలా, విధేయులు ఉండకపోయినా పర్లా. చాలామంది తల్లిదండ్రులని బిడ్డలు తరిమేస్తున్నారు, అనాథ శరణాలయాలకు పంపేస్తున్నారు. అబ్బా, ఎంతటి విధేయత! కొంతమంది తల్లిదండ్రులను అయితే ఆస్తుల కొరకు చంపేస్తున్నారు. ఎంతటి విధేయత! కొంతమంది తల్లిదండ్రులు అయితే మరి వారు ఇంట్లో ఉంటే వాళ్ళకి అవమానమని బయటికి పంపించేస్తున్నారు. వాళ్ళు ఆ సూరి కింద, వాళ్ళు ఈ సూరి కింద, కొంతమంది ఆ సూరి కింద, సాయంత్రం దాకా ఎక్కడికో తిరిగి సాయంత్రానికి వచ్చి ఆ సూరి కింద పండుకొని మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోతారు, ఇటు తిరుగుతుంటారు. తల్లిదండ్రులు ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు, బిడ్డలకు ఇల్లు కట్టించిన వాళ్ళు, నీడను ఏర్పరిచిన వారు, పెంచి పోషించిన వారు,
వారికి రెక్కలు తెచ్చిన వాళ్ళు ఇంత చేస్తే వాళ్ళు ఈరోజు బిడ్డలు తల్లిదండ్రులను చూడకుండా అనాథలుగా నెట్టేశారు. తల్లిదండ్రులను చూడలేక డబ్బులు కడతామయ్యా మా అమ్మకి మా నాన్నకి అన్నం పెట్టండి అని కొన్ని అనాథ శరణాలయాల్లో తల్లిదండ్రులను వదిలేసిన బిడ్డలు కూడా లేకపోలేదు. చెప్పు, జాగ్రత్త. దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తల్లిదండ్రులకు నీవు లోబడి ఉండుము, తల్లిదండ్రులను సన్మానించము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు విన్న మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి మీ జీవితాల్లోకి అన్వయించుకొని వాక్యానుకూలంగా జీవించమని, దేవునికి మహిమకరంగా మీకు ఆశీర్వాదకరంగా ఈ లోకంలో జీవించాలని దైవ సేవకుడుగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు తన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరములు కల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ సాయంకాల సమయంలో మీరు మీ బిడ్డలకు, యవ్వన బిడ్డల స్థితిగతులు మార్చుటకు, వారిని ప్రేమించి వారికి మీరు అందించిన వాక్యము, ఆ వాక్యానుకూలంగా వారి జీవితాలు సరిచేసుకుని ఆయా సంఘ సమాజాలకు, వారి జీవితాలకి, కుటుంబాలకి ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా ఉన్నట్లుగా ఈ వాక్యానికి నీరు కట్టి వారి హృదయాల్లో ఫలింపు చేయమని, ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు నడిపించినందుకు గాను మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు మీ వాక్యాన్ని అందించిన మీకు మరొక్కసారి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పుణ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచు నామ తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క పరమ ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, భద్రత, కాపుదల ఇప్పుడు నిత్యము నిరంతరం ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకును, విశేషంగా నా తండ్రి యవ్వన బిడ్డలకు సదా తోడే దీవించి నడిపించును గాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.